ఇక్కడ ఏంటంటే టీడీపీ చాలా హామీలు ఇచ్చింది, వైసీపీ చాలా హామీలు ఇచ్చింది. ప్రజలు ఎవరు నమ్ముతారు అసలు? జగన్ నమ్ముతారు. ఎందుకని? ఎందుకంటే పథకాలన్నీ చెప్పిన ఎలా చేసాడు. చంద్రబాబు వరకు ఎన్నో చెప్పాడు, ఒక్కడి కూడా నెరవేర్చలా. అంత దొంగ మాటలు, అబద్ధం, మోసం చేస్తాడు. చంద్రబాబు మాట ప్రజలు ఎవరు నమ్మరు, అంత మోసగాడు. జగన్ అన్నాడు అనుకో, మాట తప్పడు, మడవి తిప్పడు. అది అయితే ఇప్పుడు ఈసారి కానీ నన్ను గెలిపిస్తే ఈసారి మొత్తం 25 హామీలు పక్కాగా నెరవేరుస్తా, మహిళలకి మెయిన్గా మూడు గ్యాస్ బండ్లు కానీ మిగతావన్నీ ఇస్తానని చెప్తున్నారు. దాని గురించి నేను చెప్తాను. అన్ని సుత్తేనే బాబు, వాడు చెప్పే మోసం. ఈడు అటు వరకు రైతు భరోసా అన్నాడు, డోక్రా వాళ్ళకి డబ్బులు అన్నాడు, ఎన్నెన్నో చెప్పాడు. 600 హామీలు ఇచ్చాడు, ఒక్క హామీ కూడా నెరవేర్చలా. నాది 7 లక్షల రూపాయల బంగారం ఉంది, ఆడు కోట్లు వేసాం. అప్పుడు రుణమాఫీ చేస్తానంటే 500 కూడా రాలా నాకు. 500, 7 లక్షలకు 500 కూడా రాలా. అన్ని అబద్ధాలు. ఆడి మాటలు నమ్మరు, ప్రజలు నమ్మరు అసలు. కొన్నూరు నియోజకవర్గంలో ఎవరు మంచి చేస్తే ఓటేస్తారని అంటున్నారు. ఎవరు దూలపాల గారికి వేస్తారా లేదా అంబటి గారికి వేస్తారా? అంబటి గారికి వేస్తారు. ఎందుకని? సంక్షేమ పథకాలు చేసాడు. ఇదిగో 3 సంవత్సరాల నుంచి ఆయన కళ్ళజోళ్ళు ఇచ్చాడు, కళ్ళు లేని వాళ్ళకి పరీక్షలు చేయించాడు, కళ్ళజోళ్ళు ఇచ్చాడు, గుండె ఆపరేషన్లు చేయించాడు, కాళ్ళు పోయిన వాళ్ళకి కాళ్ళు లేపించాడు. జైపూర్ నుంచి ఎన్నో సంక్షేమ పథకాలు మంచిగా చాలా మంది ప్రజలకి మంచి మంచి పనులు చేశాడు ఆయన. 3 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు మురళీకృష్ణ గారు. ఏం చేయలే దూలుపాల. 25 సంవత్సరాలు చేసినా తక్కలపాడు ఉంది. మాది నంబూరు దగ్గర, ఉప్పలపాడు తక్కలపాడు ఉంది మా నంబూరు. ఆ ఊరికి ఇప్పుడు వరకు మంచి లేవు. ఉప్పు నీళ్ళు తాగుతున్నారు, కుంటల్లో నీళ్ళు తాగుతున్నారు ఉప్పలపాడు వాళ్ళు. ట్యాంకీ లేదు. మళ్ళీ అదంతా సౌదరులు ఊరు, ఆయన సౌదరి. మంచినీళ్ళు చెరువులో తాగుతున్నారు కానీ ఇంతవరకు ట్యాంకీ కట్టి నీళ్ళు పెట్టలేదు, మంచినీళ్ళు తెప్పిలా దూలపాల నరేంద్ర. ఏంటది చేసేది ఆయన? మాది ఉప్పరపాలెం అండి, పొన్నూరు దగ్గర 7 కిలోమీటర్ దూరంలో. ఉప్పరపాలెం మాది ఉప్పరపాలెం, పొన్నూరు దగ్గర 7 కిలోమీటర్లు. అసలు టీడీపీ కంచుకోట అలాంటిది ఎలా మార్చింది? అక్కడ మార్చిందంటే మంచి పనుల వల్ల అన్న. ముందు పథకాలు ఏ తెలుగుదేశం కార్యకర్త కూడా మేము ఆపలా. మేము ఆపలా. మేము నాయకులు అయినా కూడా వాళ్ళు జనభూమి కమిటీల ద్వారా, ఇంకా కమిటీల ద్వారా డబ్బులు తీసుకొని వీడు కాంగ్రెస్ వాడు, వీడు వైసీపీ వాడు, వీడు జనసేన ఇంకో పార్టీలను ఆపేరు. కానీ మేము ఏ పార్టీ ద్వారా ఆపలా, అందరికి పంపించాం. అందుకే జనం మారారు. మనం మారాల్సిన జనం ట్రెండ్ మారితే ఆటోమేటిక్ మారుతారు. కానీ పొన్నూరు ఉప్పలపాడు కాకుండా పొన్నూరు నియోజకవర్గం మాత్రం ఈసారి టీడీపీ జెండా ఎగరేస్తారు. అది కష్టం అన్న, అది కష్టం. అంటే మంచితనం అన్న, జనానికి మంచి చేస్తే జనంలోనే మార్పు వచ్చేసిందన్న. మనం వీళ్ళు పిలిస్తే రారు, డబ్బులు పెడితే రారు. జనంలో గుండెల్లో ప్రాణంగా అభిమానం ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని 2019లో అసలు కంచుకోటనే 2019లో కిలారి వెంకటరాజు గారు పంపిస్తే 23 రోజుల్లో వచ్చి 23 రోజులు అంటే పెద్ద నాయకులు తప్ప సమాన కార్యకర్తకు తెలియని టైంలోనే ఆ జగన్ గారు వేలో వెళ్ళిపోయింది. అంటే సంక్షేమాన్ని కోటేస్తారా, అభివృద్ధితో పాటు సంక్షేమం చాలా. అంటే జనానికి తెలియకుండా ఈ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, TV5 వీళ్ళంతా, ఈనాడు వీళ్ళంతా వెళ్ళి అబద్ధం అనేది నిజం అనేది కాదు. సంక్షేమం జరగకపోతే ఇంకా 5 ఏళ్ళు ఆగాలి. వాళ్ళు ఏం చేశారు? ఆడ అసెంబ్లీ సరిగ్గా కట్టారా? మేము చూసాం, కట్లా. అసెంబ్లీ కట్లా. సచివాలయం కూడా అంతెంత మాత్రంగానే. ఇతను వచ్చాడు, ఊరికి సచివాలయం, హాస్పిటల్, ఇంకా రకరకాలు ఇస్తున్నాడు. రైతు భరోసా. పొన్నూరు నియోజకవర్గ ప్రజలకి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? ఈసారి ఎవరు వస్తే మంచి జరిగిద్దని అనుకుంటున్నావు? ఎవరు వచ్చినా ఎవరు రాపోయినా ఈసారి అంబటి మురళీకృష్ణ గారు వస్తాడు. ఈ జగన్ అలాగే ఎంపీ కిలారి వెంకటరాజు గారు కూడా వస్తారు. అంతకు మించి ఏం లేదు. కిలారి వెంకటరాజు గారు అత్యధిక మెజార్టీతో వస్తాడు, అంబటి మురళీకృష్ణ గారు మెజార్టీ వస్తాడు. మనం సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ జూలై 4వ తారీఖున రిజల్ట్స్ తర్వాత మనం సీఎం చూడబోతున్నాం. దీంట్లో అనుమానం లేదు. మాది పొన్నూరు అండి, పొన్నూరే, ఇక్కడ లోకల్. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు మీరు? దాదాపుగా నాకు వచ్చిన కాడ నుంచి 30 సంవత్సరాలు. 30 సంవత్సరాల నుంచి ఎవరు వచ్చిన తర్వాత అభివృద్ధి జరిగింది, లేదంటే ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు ఇక్కడ వచ్చి? జగన్ సార్ వస్తేనే బాగుంది. ఎందుకని? ఆయన పని నెంబర్ 1. రీసెంట్గా మొన్న మా అమ్మగారికి కాలు ఇరిగింది, చెయ్యి ఇరిగింది. ఆరోగ్యశ్రీ కార్డు వల్ల మా అమ్మగారికి నెంబర్ 1గా చేశారు. అందుకోసం నాకు నచ్చింది కాబట్టి జగన్ సార్ బాగున్నారు. ధూళిపాల గారు చేశారేమో మేము చెప్పలేము, నా చిన్న వయసులో చేశారేమో చెప్పలేము. ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న పరిస్థితి జగన్ సార్ బాగా చేశారు. హ్యాట్స్ ఆఫ్ జగన్ సార్కి. అయితే ఇక్కడ అంబటి మురళీకృష్ణ గారు ఎందుకు గెలవాలి? ఏం చేశాడని ఆయన అంటే ప్రజెంట్ లేటెస్ట్గా వచ్చారు.
లేటెస్ట్గా వచ్చారు కాబట్టి అతని గురించి 99% చాలామంది చుట్టుపక్కల కానీ ఏమైనా హెల్త్ ప్రకారం కానీ ఏమైనా బాగా చేశారని చెప్తున్నారు. అందుకోసం అమ్మటి మురళీకృష్ణ రావాలి, గెలిపిస్తాం అమ్మటి మురళీకృష్ణ గారికి.